హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. బిఎస్ఎన్ఎల్ మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కొత్త సర్వీస్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. నేను కొంచెం దీన్ని టెస్ట్ చేయడం వల్ల వీడియో అయితే లేట్గా తీసుకురావడం జరుగుతుంది. సో నేను బ్రీఫ్గా దీన్ని అయితే టెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ ఫీచర్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఎవరైతే మొబైల్ యూజర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడాను ఫ్రీగా లైవ్ టీవీ సర్వీసెస్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో వీళ్ళు ఓటీటీ ప్లే అప్లికేషన్ సపోర్ట్ తో మనకి 450+ లైవ్ టీవీ ఛానల్స్ తీసుకొస్తున్నారు. అలాగే 10 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్ కూడాను మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అసలు ఈ ఓటీటీ అప్లికేషన్ లో మనకి ఏవేవి కవర్ అవుతున్నాయి, రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తే వస్తున్నాయా లేదా, అండ్ అలాగే ఈ 450 లైవ్ టీవీ ఛానల్స్ కూడాను ఎలా వస్తాయి ఏంటి, దీనికోసం మనకి ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జియోలో కనుక చూసుకున్నట్లయితే జియో కూడా లైవ్ టీవీ సర్వీసెస్ ఉంటాయి. ఏదైతే మీ జియో మొబైల్ నెంబర్ ఉందో దాంతో సింపుల్గా లాగిన్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఓటీటీ ప్లే అప్లికేషన్లో లాగిన్ అయ్యి ఈ సర్వీసెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది టోటల్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం చూసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీకు ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మింత్రా, ఏజియో ఈ వెబ్సైట్స్లో ఎప్పుడైనా సరే మంచి మంచి ఆఫర్స్ వచ్చేటప్పుడు మీకు వెంటనే కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్లో మౌలి టెక్ డీల్స్ అని ఉంటుంది, లేదంటే వాట్సాప్లో కూడా మౌలి టెక్ డీల్స్ అని 2 ఛానల్స్ అయితే ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఈజీగా జాయిన్ అవ్వచ్చు. సో ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎప్పటికప్పుడు ఏ ప్రొడక్ట్స్ మీద తక్కువ రేట్స్ వస్తున్నాయి, ఎట్లా వచ్చిన ఆఫర్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈజీగా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో బిఎస్ఎన్ఎల్ వాళ్ళు రీసెంట్గానే మనకి ఫ్రీ లైవ్ టీవీ సర్వీసెస్ అయితే మొబైల్ యూజర్స్ కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ సర్వీసెస్ మీరు యాక్సెస్ చేయాలనుకున్నట్లయితే బిఎస్ఎన్ఎల్ ఎఫ్ఎంఎస్ పోర్టల్ అయితే మనం రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేశాక మనకి స్క్రీన్ అపియరెన్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, అలాగే బిఐటీవీ మొబైల్ యాప్ లేదంటే ఐపీటీవీ అని జస్ట్ మనకి వీళ్ళు సర్వీసెస్ అనేది బిఐటీవీ మొబైల్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి బిఐటీవీ మొబైల్ అనేది నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మీరు ఏదైతే మీ యొక్క బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెంబర్ ఉందో బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మొబైల్ అని కొట్టినాక మీకు ఏమవుతుందంటే ఏదైతే మీరు బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఉందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ వచ్చినాక ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై కొట్టినట్లయితే మీకు మీ యొక్క బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఎప్పుడైతే వెరిఫై అవుతుందో వెరిఫై అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఆ మెసేజ్లోనే మనకి ఓటీటీ ప్లే అప్లికేషన్ యొక్క లింక్ అనేది రావడం జరుగుతుంది. సో వన్స్ అయితే ఎప్పుడైతే మీకు మెసేజ్ వస్తుందో ఈ మెసేజ్ వచ్చాక ఆ లింక్ పైన క్లిక్ చేసినా, లేదంటే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళా, లేదంటే యాప్ స్టోర్లో మీకు ఓటీటీ ప్లే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటారో ఇక్కడ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఓటీపీ కనుక క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వన్స్ ఓటీపీ వచ్చాక లాగిన్ అయ్యాక మీకు ఇందులో క్లియర్గా చూపించడం జరుగుతుంది బిఎస్ఎన్ఎల్ బిఐటీవీ ప్యాక్ అని చెప్పేసి. సో మీకు ఇందులో కూడాను కొంతవరకు మాత్రమే కంటెంట్ అనేది యాక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏదైతే చెప్పారో 10 ఓటీటీ అప్లికేషన్లు, ఈ 10 ఓటీటీ అప్లికేషన్లో కూడాను వెల్ నోన్ అప్లికేషన్ నాకు తెలిసి ఒకటి ఉందని చెప్పుకోవచ్చు. మిగతావన్నీ కూడాను మనకి సంబంధం లేనిది, మనం ఎప్పుడు చూడని కూడాను వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే 450 లైవ్ టీవీ ఛానల్స్ కూడాను మోస్ట్ ఆఫ్ ద మనకి ఫ్రీ ఛానల్స్ ఉన్నాయి, పెయిడ్ ఛానల్స్ ఏవి కూడా లేవు. లైక్ మనకి తెలుగులో కనుక చూసుకున్నట్లయితే ఈటీవీ రావట్లేదు, మా టీవీ రావట్లేదు, జెమినీ టీవీ రావట్లేదు, జీటీవీ రావట్లేదు, మేజర్ ఛానల్స్ ఏవి కూడా రావట్లేదు. ఇది తెలుగులో కూడా ఫ్రీ టీవీ ఛానల్స్ లైక్ న్యూస్ ఛానల్స్ కానీ, అలాగే మిగతా లాంగ్వేజెస్లో కిడ్స్ ఛానల్స్ అని ఇట్లా కొన్ని ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఏ కంటెంట్ అనేది వస్తుంది అనేది మనం ల్యాప్టాప్ స్క్రీన్లో కనుక చూసుకున్నట్లయితే, సో నేను ఆల్రెడీ నా మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే బిఎస్ఎన్ఎల్ బిఐటీవీ ప్యాక్ పవర్డ్ బై ఓటీటీ ప్లే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇలా మాత్రమే చూపించడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రొఫైల్స్ ఉంటాయి. ఎవరైతే ప్రొఫైల్స్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళ ప్రొఫైల్స్ అయితే చేసుకోవచ్చు. మై సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళి చూసుకున్నాక ఇక్కడ కూడా మనకి బిఎస్ఎన్ఎల్ పవర్డ్ బై అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఓటీటీ అప్లికేషన్స్ నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నేను ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేసింది ఫ్యాన్ కోడ్ ఏదైతే ఉందో ఈ ఫ్యాన్ కోడ్ అయితే నేను ప్రీవియస్గా కొన్ని క్రికెట్ మ్యాచెస్ చూడడం కోసమని ఈ ఫ్యాన్ కోడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి యూజ్ అయ్యేది ఈ ఫ్యాన్ కోడ్ ఒకటని చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మల్టీ స్క్రీన్
వాచ్ అని వెబ్లో కానీ, అంటే మనకి ల్యాప్టాప్లో వాచ్ చేసుకోవచ్చు, లేదంటే మొబైల్ యాప్లో కానీ, లేదంటే టీవీ అప్లికేషన్ ఉంది ఇందులో కానీ వాచ్ చేసుకోవచ్చు. అలాగే డ్యూయల్ షేరింగ్, స్ట్రీమింగ్ కంటెంట్ ఆన్ 2 డివైజెస్, అంటే 2 డివైజెస్ వరకు కూడా మీరు స్ట్రీమింగ్ అనేది కంటెంట్ చేసుకోవచ్చు. అలాగే 21,500 ప్లస్ మూవీ షోస్ కానీ, లేదంటే మూవీస్ కానీ, ఇలా ఎవ్రీథింగ్ కూడాను వస్తున్నాయని చెప్తున్నారు. అలాగే హెచ్డి క్వాలిటీతో రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ ఇది నాకు ఎప్పుడైతే నేను 2 ఫిబ్రవరిలో లాంచ్ చేశారో, లాంచ్ చేయగానే నేను యాక్టివేట్ చేసుకున్నాను. నాకు ఇది 2 మార్చ్ 25 వరకు కూడాను యాక్టివేట్ అవుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఆటోమేటిక్గా రెన్యూ అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ అది రెన్యూ అవ్వలేదు, లేదంటే వీళ్ళు ఏదైనా ఇందులో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయనుకున్నట్లయితే మళ్ళీ దీనికోసం డెడికేటెడ్గా ఒక వీడియో రూపంలో తీసుకొస్తాను. మేనేజ్ డివైజ్లోకి వెళ్తే ప్రజెంట్ నేను ఎక్కడెక్కడ లాగిన్ అయ్యాను, ఒకటి మొబైల్లో లాగిన్ అయ్యాను, అండ్ అలాగే రెండోది ఈ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యాను. కాబట్టి ఈ 2 డివైజెస్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఏ కంటెంట్ కావాలి, ఈ కంటెంట్ యొక్క సెలక్షన్ అనేది ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. నేనైతే తెలుగు సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ప్రీమియం కంటెంట్ అని సపరేట్గా ఉంది, లేదంటే లైవ్ టీవీ అని సపరేట్గా ఉంది, స్పోర్ట్స్ ఉంది, స్ట్రీమింగ్ అవన్నీ ఉంది. ఇట్లా డెడికేటెడ్గా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా. లైవ్ టీవీలో అయితే చూద్దాం ఏమేమి వస్తున్నాయి ఏంటనేది. సో ఇక్కడ లైవ్ టీవీలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఈ ప్లే సింబల్ ఉందో, ప్లే సింబల్ వచ్చినవి మనకు ఆటోమేటిక్గా ఫ్రీగా ప్లే అవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ క్రౌన్ సింబల్ ఏదైతే ఉందో ఇది కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఇది సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోమని చెప్తుంది మనకి. అప్గ్రేడ్ టు వాచ్. సో మనకి ఇది అనేది ప్రీమియం కంటెంట్ ఏది కూడా మనకి యాక్సెస్ అవ్వట్లేదు. ఫ్రీ కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఫ్రీ కంటెంట్ మాత్రమే ఈ బిఎస్ఎన్ఎల్ బిఐటీవీ ప్యాక్లో అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైనా ఫ్రీ లైవ్ టీవీ కనుక ప్లే చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ప్లే అయిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు జీ సినిమా కానీ, లేదంటే జీ యాక్షన్ కానీ, జీ బాలీవుడ్, ఇట్లా మనకి అన్నీ కూడాను మనకి ప్రీమియం కంటెంట్లోనే రావడం జరుగుతుంది. ఇవేవి కూడాను మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రావట్లేదు అని చెప్పుకోవచ్చు. ఈటీవీ ప్లస్ కానీ, జెమినీ కామెడీ కానీ, ఉదయ్ కామెడీ కానీ, ఇట్లా మనకి వచ్చే ఛానల్స్ అన్నీ కూడాను మనకి పెయిడ్లోనే రావడం జరుగుతుంది. ఫ్రీలో కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ మనం ఎప్పుడు కూడా చూడలేదనే చెప్పుకోవచ్చు. జెమినీ మూవీస్ కానీ, ఈటీవీ సినిమా ఇవన్నీ పెయిడ్. సో 9XM ఉంది. 9XM అయితే మనకి ఫ్రీ కంటెంట్లోనే దొరుకుతుంది. ఇలా కొన్ని అయితే మనకి ఫ్రీ కంటెంట్ ఉంది. తెలుగులో మనకి ఫ్రీ కంటెంట్ వచ్చింది చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. తెలుగు న్యూస్ ఛానల్స్ అయితే మనకి ఫ్రీగానే ప్లే అవుతున్నాయి. ఇందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ మనకి ఏదైనా మూవీస్ కానీ, లైక్ మనకి ఈటీవీ నెట్వర్క్ కానీ, లేదంటే జెమినీ నెట్వర్క్, జీ నెట్వర్క్, మా నెట్వర్క్ అంటే స్టార్ మా నెట్వర్క్గా ఇవేవి కూడా మనకి ఇందులో రావట్లేదనే చెప్పుకోవచ్చు. అదే మనకి జియో టీవీ అప్లికేషన్లో కనుక చూసుకున్నట్లయితే మొబైల్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇందులో మ్యాక్సిమం మనకి స్టార్ మార్క్కి వదిలేసి మిగతా ఈటీవీ నెట్వర్క్ కానీ, జెమినీ నెట్వర్క్ కానీ ఇవన్నీ కూడా లైవ్లో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. బట్ ఇందులో అయితే లేదు. ఇన్ ఫ్యూచర్లో మనకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఎప్పుడైనా మనకి అయితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇన్ ఫ్యూచర్లో కనుక మనకి ఈ అప్లికేషన్స్ కనుక తీసుకొచ్చినట్లయితే డెడికేటెడ్గా ఆ వీడియోస్ కూడా నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇట్లాంటి కంటెంట్ ఏది కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకున్నట్లయితే వెంటనే మన ఛానల్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మనకి బిఎస్ఎన్ఎల్ బిఐటీవీ కానీ లైవ్ టీవీ అప్లికేషన్ గురించి అయితే. మీకు ఇందులో ఏదైనా మంచిగా అనిపించిందా, లేదంటే ఇది వేస్ట్ అని అనిపిస్తుందా ఏంటనేది మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నా ఒపీనియన్ కనుక చెప్పాలంటే ఇందులో మనకి వచ్చే కంటెంట్ అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఒక ఫ్యాన్ కోడ్ అనే ఒక ఓటీటీ అప్లికేషన్ మాత్రమే మనకి ఇందులో రావడం జరుగుతుంది. అదైతే నాకు బాగా అనిపించింది. మిగతా అప్లికేషన్స్ నేమ్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. ఎందుకంటే ఆ నేమ్స్ కూడా నేను ఎప్పుడు వినలేదు కూడాను. మేబీ అది హిందీ యొక్క ఓటీటీ అప్లికేషన్స్ అని చెప్పేసుకోవచ్చు. మన తెలుగులోకి సంబంధించిన ఓటీటీ అప్లికేషన్స్ ఇవి కూడా లేవని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.